ప్రైజ్ ది లార్డ్. దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు. ఆరాధన క్రైస్తవ భక్తి గీతాల కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానం. మానవులకు దేవుని పట్ల తమకున్న భక్తిభావాన్ని, కృతజ్ఞతను వ్యక్తపరచడానికి అనేక మార్గాలు. దానిలో దేవుని స్తుతించటం, పాటలు పాడి ఆరాధించటం అనేవి ప్రధానమైనవి. నన్ను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధింపవలెనన్నది బైబిల్ చెప్పే సత్యం. ఈనాటి రాగసుధారస మంజరి మీకు సమర్పిస్తున్న వారు లైఫ్ వర్డ్ చర్చ్, బీరంగూడ. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు, క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు, క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా,
నాతో వస్తే దిగులు నాకుండదు. నీవే నాతో వస్తే దిగులు నాకుండదు. నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు. నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. నీవే నాతో వస్తే ఓటమి నాకుండదు. నీవే నాతో వస్తే ఓటమి నాకుండదు. నీవే ఆజ్ఞాపిస్తే చీకటి నన్నంటదు. నీవే ఆజ్ఞాపిస్తే చీకటి నన్నంటదు. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. వాక్యముతో నన్ను పెంచి స్వస్వరాలను వినిపించావు. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు శుభములు. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనము కొన్ని మాటలు చదువుకొని వాక్యమును ధ్యానం చేద్దాం. లూకాసు వార్త 15వ అధ్యాయంలో మనకి కొన్ని మాటలు 3 ఉపమానాలు కనబడతాయి. లూకాసు వార్త 15వ అధ్యాయంలో మొదటగా కనబడేది తప్పిపోయినటువంటి గొర్రె, రెండవదిగా తప్పిపోయినటువంటి నాణెము కనబడుతుంది, అలాగే తప్పిపోయినటువంటి కుమారుడు మనకి కనబడుతూ ఉంటుంది. ఇందులోంచి మనం ఆత్మీయ పాఠాలు నేర్చుకోవాలి. ఇందులోంచి మనము నేర్చుకోవాల్సినటువంటి విషయాలు దేవుడు ఇక్కడ పొందుపరిచారు. మనము లూకాసు వార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుని గురించి కనుక మనం ఆలోచన చేస్తే, ఒక మనుషునికి 2 కుమారులు ఉన్నారంట. వారు వయసుకు వచ్చారు, పెరిగి పెద్దయ్యారు. చిన్నవాడికి ఒకసారి ఒక ఆలోచన కలిగింది. ఏంటంటే తన ఆస్తిని, తనకు రావాల్సిన భాగమును తానే అనుభవించాలని ఒక ఆలోచన తనకు కలిగింది. తన తండ్రి దగ్గరికి వెళ్ళాడు. తండ్రి, నాకు కావాల్సినటువంటి భాగము, నా ఆస్తి ఇవ్వమని అడిగినప్పుడు తండ్రి తనకు రావాల్సినటువంటి ఆస్తిని భాగం ఇచ్చినప్పుడు ఈ చిన్నవాడు సమస్తమును కూర్చుకొని దూరదేశం వెళ్ళాడు అని చదువుతాం. వెళ్ళినటువంటి ప్రాంతం దూరదేశం వెళ్ళాడు కదా. అక్కడ వెళ్ళిన తర్వాత తాను బ్రతుకుతున్నటువంటి ఆ ప్రాంతంలో కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు తనకున్నటువంటి దుర్వ్యాపారం వలన తను తెచ్చుకున్నటువంటి సమస్తమును పాడు చేశాడు. అంటే చెడ్డ అలవాట్లతో పాడు చేశాడు అని మనము అర్థం చేసుకోవచ్చు. ఇక తను కరువులో ఉన్నాడు. తను తెచ్చుకుంది పూర్తిగా అయిపోయింది. తను బ్రతుకుతున్న దేశంలో కరువు వచ్చింది. ఇప్పుడు బ్రతకడానికి ఇబ్బంది పడసాగాడు. ఆ దేశంలో ఒక ఆయన దగ్గరికి వెళ్ళి పనికి చేరాడు.
అతను పనిలో పెట్టుకున్నాడు, కానీ ఇతను పందులను మేపడానికి ఈ చిన్న కుమారుని పంపించాడంట. ఒకసారి ఆలోచిస్తే తండ్రి దగ్గర ఉన్నప్పుడు స్థితిమంతుడుగా ఉన్నాడు, అన్నిటినీ చాలా చక్కగా అనుభవించేవాడు, తండ్రి సమకూర్చిన సమస్తమును. ఎప్పుడైతే దేవుని చిత్తానికి, తండ్రి చిత్తానికి, తండ్రి ఉద్దేశానికి వ్యతిరేకంగా ప్రవర్తించాడో అతను చివరికి ఎక్కడ తన జీవితం ముగించబడిందంటే కరువులో పడిపోయిన స్థితి ఆయనకు వచ్చింది. నా ప్రియమైన వారలారా, దేవుని చిత్తంలోంచి మనం బయటికి వెళ్ళినప్పుడు, దేవుని ప్రణాళికలోంచి బయటికి వెళ్ళినప్పుడు మనము ఒకటి కాదు అన్ని విషయాల్లో ఇబ్బందులు పడతాం. అందుకే మనము ప్రత్యేకంగా దేవుని చిత్తం మనలో జరుగుతుందా అని మనం ఆలోచించాలి. దేవుని చిత్తంను వెతకాలి, దేవుని ప్రణాళికను వెతకాలి. దేవుని చిత్తం ఏంటి అని చాలామంది అడుగుతారు. దేవుని చిత్తం ఏంటంటే వ్రాయబడినటువంటి వాక్యమును దేవుని చిత్తం అంటాం. అంటే ఈరోజు పరిశుద్ధ గ్రంథం అనేది సాధారణంగా దేవుని చిత్తం. మనుషులందరూ దీవించబడాలి. దేవుడు ఆది కాండంలో మొదటి పుస్తకంలోనే రాశారు, పరిశుద్ధ గ్రంథంలో ఏం రాశారంటే మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నింపండి, లోబర్చుకొనండి, ఏలండి అని చెప్పాడు. మొదటి మానవులను దేవుడు ఆశీర్వదించను అని వ్రాయబడినది. దేవుని చిత్తం ఏంటంటే మనుషులందరూ ఆశీర్వదించబడాలి, అన్ని విషయాల్లో ఆశీర్వదించబడాలి. ఆరోగ్యంలోనూ, కుటుంబంలోనూ, ఆర్థికంగాను, భక్తి విషయంలో మనం వర్ధిల్లాలి, ఆశీర్వదించబడాలి అనేది దేవుని యొక్క చిత్తం. కాబట్టి మనందరం దేవుని చిత్తం ఏంటి అని వెతుకుతున్నప్పుడు దేవుని వాక్యంలో వ్రాయబడినటువంటి విషయాలే దేవుని చిత్తం అని మనము అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ తప్పిపోయిన కుమారుడు తన తండ్రి చిత్తంలోంచి బయటికి వెళ్ళినప్పుడే తను ఇబ్బంది పడ్డాడు. కొంతకాలం గడిచింది, ఒకసారి తనకు బుద్ధి వచ్చిందంట. తనకు బుద్ధి వచ్చినప్పుడు ఏమనుకున్నాడు, నా తండ్రి ఇంట అనేక మందికి ఆహారము సమృద్ధిగా ఉన్నది, కాబట్టి నేను మళ్ళీ ఇంటికి వెళ్తానని తనకు ఒక మారు మనస్సు కలిగింది. ఇబ్బంది కలిగినప్పుడు, ఈ రోజుల్లో చాలామంది వారికి శ్రమ కలిగినప్పుడే దేవుని వైపు చూస్తారు, ఇబ్బంది కలిగినప్పుడే ప్రార్థన చేస్తారు, ఏదైనా శోధన కలిగినవాడు కన్నీరు కలిగినప్పుడే దేవుని వైపు రావడానికి ప్రయత్నం చేస్తారు. అన్నీ బాగున్నాయంటే భక్తిని, దేవుణ్ణి వదిలేసి విచ్చలవిడిగా బ్రతుకుతారు సాధారణంగా. అయితే ఎల్లకాలం దేవుని సన్నిధిని, దేవుని ఆశ్రయించే ప్రజలముగా మనం ఉండాలి. ఈ తప్పిపోయిన కుమారుడికి బుద్ధి వచ్చినప్పుడు తన తండ్రి ఇంటికి వస్తాను అనుకున్నాడు, తిరిగి వచ్చాడు కూడా. వచ్చినప్పుడు తను ఈ తప్పిపోయిన కుమారుడు తండ్రి చిత్తంలోంచి ఇంట్లోంచి తప్పిపోయాడు, కానీ ఈ నాన్న మాత్రం, తండ్రి మాత్రం తన కుమారుడు వచ్చే వరకు రోజు ఎదురు చూస్తున్నాడు. రోజు తన కుమారుడు ఎటువైపు నుంచి వస్తాడా అని ఎదురు చూస్తున్నటువంటి తండ్రిని ఈ వాక్యంలో మనం చూస్తాం. అంటే దేవుడు మనుషులందరినీ ప్రేమించేవాడు. మనకి యోహాను సువార్త 3:16లో ఎలా వ్రాయబడి ఉంటుందంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణ్యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను అని రాయబడి ఉంటుంది. మనం ఇదంతా వదిలేసి ఆ మాటను గమనించాలి. దేవుడు ప్రేమిస్తున్నాడు అని రాయబడింది. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి సారాంశం ఏంటంటే దేవుడు లోకమును ప్రేమిస్తున్నాడు. లోకం అంటే మనందరము, మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. ప్రేమైన శ్రోతలారా, మీరు ఏ స్థితిలో ఉన్నా, మీ పరిస్థితులు ఏ రీతిగా ఉన్నా, మీకు అన్ని మార్గాలు మూసివేయబడి ఉండొచ్చు, కుటుంబం మీకు వ్యతిరేకం అవ్వచ్చు, స్నేహితులు మీకు వ్యతిరేకం అవ్వచ్చు. మీరు ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఈ తండ్రి తప్పిపోయిన కుమారుడు తిరిగి రావాలని ఏ రీతిగా అయితే ఆశపడ్డాడో అదే రీతిగా నీవు దీవించబడాలని, నీలో దేవుని చిత్తం జరగాలని దేవుడు నిన్ను ప్రేమిస్తూ నీ కొరకు వేచి చూస్తున్నట్టుగా మనం గమనిస్తాం. ఈ తప్పిపోయిన కుమారుడు తను మళ్ళీ తన తండ్రి దగ్గరికి రావడానికి ప్రయత్నం చేశాడు. ఈ తండ్రి రోజు తన కోసం ఎదురు చూస్తున్నాడు కాబట్టి దూరమున ఉన్నప్పుడు తన కుమారుని గుర్తుపట్టి ఈ తండ్రి లేచి తన కుమారుడి దగ్గరికి పరిగెత్తి అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను అని వాక్యంలో వ్రాయబడినది. మనం ఇక్కడ గమనిస్తే కుటుంబం చాలా ధనికమైనటువంటి కుటుంబం, మంచి స్థితిగతులు కలిగినటువంటి కుటుంబం. తన ఇంట్లో పనివారు కూడా ఉన్నారు, పనివారికి కూడా ఆహారం సమృద్ధిగా ఉన్నది. ఇలాంటి స్థితిలోంచి కుమారుడు పడిపోయి పందులను మేపు ఒక సర్వెంట్ లాగా, సేవకుడిలాగా, పనివాడిలాగా మారిపోయాడు. ఆలోచించండి, ఆ కుమారుడు తిరిగి వస్తున్నప్పుడు వాడి పరిస్థితి బాగోలేదు. బహుశా పందులతో సహవాసం చేశాడు కాబట్టి తను కొంచెం కంపు కొట్టే స్థితిలో ఉన్నాడేమో. అయినప్పటికీ నీ తండ్రి వాడి స్థితిని చూడక, చిన్న కుమారుడి స్థితిని చూడక, వాడి పైరూపంను చూడక, తండ్రి తన కుమారుడిని ప్రేమించి తన మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను అని వ్రాయబడినది.
మనుషులుగా మనందరం ఎన్నో పొరపాట్లు కలిగి ఉంటాం, బలహీనతలు కలిగి ఉంటాం. దేవుని ప్రేమ నీ బలహీనత కంటే చాలా గొప్పది. నీ బలహీనతను కాక దేవుడు తన ప్రేమను బట్టి నిన్ను దీవించాలని కోరుతున్నాడు. ఇక్కడ మనం గమనిస్తే తిరిగి ఆ కుమారుడు వచ్చినప్పుడు మనము లూకా సువార్త 15:24 ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను అంటే తన చిత్తం నుంచి బయటికి వెళ్ళినప్పుడు అది మరణానికి సాదృశ్యంగా మనం చూస్తున్నాం. ఎవరైతే దేవుని చిత్తం నుంచి బయటికి వెళ్తారో వారు ఆత్మీయంగా, దేవుని సహవాసం నుంచి బయటికి వెళ్తారో వారు ఆత్మీయంగా మరణించిన స్థితిలో ఉంటారు అని మనం అర్థం చేసుకోవాలి. అయితే మరలా బ్రతికెను. ఎప్పుడైతే మనం దేవుని సన్నిధికి వస్తామో, దేవుని వైపు చూస్తామో, దేవునిని చేరడానికి ప్రయత్నం చేస్తామో అది మన బ్రతుకుకు సాదృశ్యం, అది జీవానికి సాదృశ్యము అని అర్థం చేసుకోవాలి. తప్పిపోయి దొరికినని చెప్పాను, అంతటా వారు సంతోషపడసాగిరి. మీరు గమనించాలి, తండ్రి మాత్రమే కాదు, ఆ ఇంట్లో ఉన్నటువంటి సర్వెంట్స్తో సహా అందరూ సంతోషపడ్డారు. లూకా సువార్త 15 తప్పిపోయిన నాణెము, తప్పిపోయిన గొర్రె, తప్పిపోయిన కుమారుడు, ఈ 3 విషయాలు తిరిగి దొరికినప్పుడు వారందరూ సంతోషపడసాగిరి. నీవు దేవుని సన్నిధికి వస్తే దేవుడు సంతోషపడతాడు, నిన్ను దీవించడానికి దేవుడు కోరుకుంటున్నారు. ప్రియమైన వారలారా, ఈరోజు వాక్యం విన్న మీరందరూ బహుగా దీవించబడాలనేది దేవుని చిత్తం. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించి ఆస్వాదించునుగాక. దేవుని చిత్తం మీలో జరిగే కృపని దేవుడు మీకు దయచేయునుగాక. ప్రార్థన చేస్తాను, నాతో పాటు కళ్ళు మూసుకొని ఏకీభవించండి. ప్రియమైన పరమ తండ్రి, మీ నామమును స్తుతిస్తున్నాం. తండ్రి, ఈ వాక్యం విన్నటువంటి శ్రోతలందరినీ దీవించండి, వారి కుటుంబాలను దర్శించండి. మీ చిత్తము, మీ ప్రణాళికలు, మీ ఉద్దేశములు వారి జీవితంలో జరిగే కృపను, భాగ్యం వారందరికీ అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. మేలు చేయండి ప్రభువా, ఆశీర్వదించండి. నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. God bless you. Have a blessed week. Stay blessed. చూశారు కదా, ఈ కార్యక్రమం మీ ఆధ్యాత్మిక జీవితాలకు ప్రయోజనకరంగా ఉందని భావిస్తున్నాను. ఆ దేవదేవుని దీవెన, ఆశీర్వాదం, కాపుదల, భద్రత మీకు, మీ కుటుంబాలకు సదా కలగాలని మనసారా ఆశిస్తుంది మీ ప్రియదర్శిని. ప్రతి ఆదివారం ఉదయం 6 గంటలకు ఇదే ఛానల్లో ఆరాధన, క్రైస్తవ భక్తి గీతాల కార్యక్రమాన్ని తప్పక వీక్షించి దైవ దీవెనలు పొందండి. ప్రైజ్ ద లార్డ్.